హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఒక్క చిన్న మాట చెప్పనా? ఫైనాన్షియల్‌గా మనం చాలా కొంచెం బ్యాక్‌గా ఉన్నాము అనుకునేటప్పుడు మన రక్త సంబంధికులే, మన రిలేటివ్సు, మన ఫ్రెండ్సే మనల్ని దూరం పెడతారు. మన అవసరం వాళ్ళకి తీరిపోయింది అనుకోని మనల్ని చాలా దూరం పెట్టే సందర్భాలు అందరివి చవిచూసి ఉంటాం. అంటేనే అందరికీ తెలిసుంటది. అనుభవించి ఉంటాం. ఒక మాట చెప్పనా? మన ఇంట్లో ఏవైనా ఓల్డ్ థింగ్స్ ఉన్నాయనుకోండి, అయి పడిస్తాం మనం. పడిస్తామో లేదో కానీ వాటి యొక్క అవసరం ఏదో ఒకరోజు పడుతుంది. గుర్తు చేసుకోండి. అది వస్తువు పడేసామే, తిరిగి మనకుంటే బాగున్ను, దీని అవసరం ఇప్పుడు పడిందని మనం చాలా సందర్భాల్లో అనుకునే రోజులు కూడా ఉన్నాయి. అలాగని ఇంట్లో పాతవన్నీ ఉంచుకోండి అని నేను చెప్పడం లేదు. జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చానమాట. అలాగే మన అవసరం కూడా ఖచ్చితంగా వాళ్ళకొస్తది. ఆ దేవుడే కల్పిస్తాడంట తిరిగి మన అవసరం కోసం. మనం వాళ్ళు వదులుకోలేదు, వాళ్ళే మనల్ని వదులుకొని వెళ్ళిపోయారు. అలాంటప్పుడు మన అవసరం వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది ఏదో ఒక రూపంలోని. అలాంటప్పుడు మీరు ఎంతమంది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు? నేనైతే యాక్సెప్ట్ చేయనండి. 100% చెప్తున్నాను, నేను యాక్సెప్ట్ చేయను అలాంటి వాళ్ళని. ఎందుకు చేయాలి చెప్పండి? మనం పరిస్థితి బాగోలేనప్పుడు మనల్ని బ్యాక్ చేశారు. అలాంటప్పుడు మనకి వాళ్ళ అవసరం దర్జాగా వచ్చిందని మన దగ్గరకు వచ్చారనుకోండి, నేను